నమస్కారం సుధీర్ సార్. నమస్కారం అండి. ఇంగ్లీష్ రాకపోయినా ఎస్ఐ అవ్వడానికి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇప్పుడు నోటిఫికేషన్ అయితే రావటం జరిగింది తెలంగాణలో. ఏ విధంగా ఉంటుంది? ఇది రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్కి ఎస్ఐ నోటిఫికేషన్ అయినా కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయినా ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. స్పెసిఫిక్గా ఎస్ఐ పేపర్లో అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద క్వశ్చన్స్ లేవు. కేవలం రీజనింగ్, అర్థమెటిక్, జిఎస్ మీద మాత్రమే ఉంటుంది. మెయిన్స్కి వచ్చిన తర్వాత కూడా మెయిన్స్లో 4 పేపర్లు ఉంటాయి. ఈ 4 పేపర్లో కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి వచ్చేది పేపర్ 3 అండ్ పేపర్ 4. పేపర్ 3లో రీజనింగ్, అర్థమెటిక్ ఉంటుంది. పేపర్ 4లో జిఎస్ ఉంటుంది. ఇవే ఫైనల్ మెరిట్ లిస్ట్. ఫైనల్ మెరిట్ మార్క్స్ పేపర్ 3 అండ్ పేపర్ 4 నుంచే. ఫస్ట్ 2 పేపర్స్, పేపర్ 1, పేపర్ 2లో ఒకటి మొత్తం ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద, ఇంకొకటి తెలుగు లాంగ్వేజ్ మీద ఉంటుంది. ఈ 2 పేపర్లు క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఓకే. సో తెలుగు మీడియం స్టూడెంట్ అయినా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ అయినా సరే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మెయిన్స్లో ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో ఉన్న పేపర్ 1ని, పేపర్ 2ని క్వాలిఫై అయితే చాలు. అందులో వచ్చే మార్కుల వల్ల మీ మెరిట్ లిస్ట్లో మార్కులు, మీ నేమ్ చేంజ్ అవ్వదు. క్వాలిఫై అయితే చాలు. మీకు 100కి 50 వచ్చినా, 70 వచ్చినా, 100కి 100 వచ్చినా, ఇది ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ యొక్క ప్లేస్ని డిసైడ్ చేయలేదు. ఓకే. జస్ట్ క్వాలిఫై అవ్వాలంతే. ఇందులో కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 25 మార్కులకి, 75 మార్కులకి డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. సో ఎయిమ్ ఈస్ 40%. 40% మార్క్స్ వచ్చినట్లయితే కనుక ఎనీ కేటగిరీ వైజ్గా నెంబర్స్ మారుతూ ఉంటాయండి. బీసీకి అయితే ఒక పర్సంటేజ్ ఉంది, ఎస్సీ ఎస్టీకి అయితే ఒకటి ఉంది, జనరల్కి అయితే ఒకటి ఉంది. బట్ ఎనీబడి 40% అనేది టార్గెట్గా పెట్టుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ని, తెలుగు లాంగ్వేజ్ పేపర్ని క్లియర్ చేస్తే చాలు. అందులో వచ్చేటటువంటి మార్కుల వల్ల మెరిట్ లిస్ట్లో మీ నేమ్ పైకి వెళ్ళటం కానీ కిందికి రావటం కానీ జరగదు. ఇక్కడ దాకా వచ్చారు, ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు అని అంటే వాళ్ళు 10th క్లాస్ క్లియర్ చేశారు, అక్కడ ఇంగ్లీష్ పేపర్ ఉంది. ఇంటర్మీడియట్ రాశారు, అందులో ఇంగ్లీష్ ఉంది. గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేశారు. సో పాస్ అయ్యే వచ్చారు అవన్నీ. కాబట్టి యూజువల్గా తెలుగు మీడియం స్టూడెంట్స్కి, రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి ఇంగ్లీష్ అంటే ఒక లేనిపోని భయం. అవును. యాజ్ ఎ టీచర్గా నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దిస్ ఈజ్ మై 21st ఇయర్ అండి. ఓకే. నా 21 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను, తెలుగు మీడియం స్టూడెంట్స్, రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఇంగ్లీష్ అంటే భయం ఉంటుంది, దాని మీద కొంచెం ఇబ్బంది పడుతూనే ఉంటారు. ట్రూ. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ అర్బన్ ఏరియాలో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్లో చదువుకున్నటువంటి ఇంగ్లీష్ మీడియం గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఇంగ్లీషే ప్రాబ్లం. సో ఇంగ్లీష్ అనేది మా ఒక్కళ్ళకే ప్రాబ్లం అంటానికి లేదు. తెలుగు మీడియం స్టూడెంట్స్ ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ ప్రాబ్లం. అవును. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే, కెన్ యూ ఇమాజిన్ యూఎస్లో చదివినటువంటి యూఎస్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు దానికి కూడా ట్రైనింగ్ తీసుకుంటారు. ఇంకొక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. మనం తెలుగులో మాట్లాడుతున్నాము, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే తెలుగు క్వశ్చన్స్ మీరు నేను రాయగలమా వితౌట్ కోచింగ్? లేదండి. మరి 40 సంవత్సరాలుగా నేను తెలుగు మాట్లాడుతున్నాను, 32, 33 సంవత్సరాలుగా మీరు కూడా తెలుగు మాట్లాడుతున్నారు. అవును. సో మాట్లాడేటటువంటిది వేరు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటిది వేరు. ఇంగ్లీష్లో కూడా ఎనీ లాంగ్వేజ్ ఫర్ దట్ మ్యాటర్ 3 రకాలు ఉంటాయి. ఇంగ్లీషే మాట్లాడితే అకాడమిక్ ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్, కాంపిటేటివ్ ఇంగ్లీష్, ఆల్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కాంపిటేటివ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్స్లో చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అకాడమిక్ ఇంగ్లీష్ వచ్చు, కాంపిటేటివ్ ఇంగ్లీష్ ఈజ్ డిఫరెంట్. స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ తీసుకుంటాను, నేను ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ అవుతాం. మీరు తీసుకునేది స్పోకెన్ ఇంగ్లీష్, మీరు మాట్లాడగలరు. అకాడమిక్ ఇంగ్లీష్ కాదు, అది కాంపిటేటివ్ ఇంగ్లీష్ కాదు. సో ఎవరికైనా సరే కాంపిటేటివ్ ఇంగ్లీష్ అనేది కొత్తే. బాగా చదువుకున్నటువంటి స్కూల్ టాపర్స్, కాలేజ్ టాపర్స్ ఎవరైతే ఉంటారో దే మే బీ గుడ్ ఎట్ గ్రామర్. దే మే బీ గుడ్ ఎట్ గ్రామర్. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చే ఇంగ్లీష్ పేపర్ మొత్తం స్ట్రాంగ్ అనంటే మై ఎక్స్పీరియన్సెస్ ఆన్సర్ ఈజ్ నో, దే ఆర్ నాట్ స్ట్రాంగ్. కాబట్టి ఇంగ్లీష్ అనేది యూనివర్సల్ ప్రాబ్లం, అది అందరికీ ఇబ్బందే. కాబట్టి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చేటటువంటి స్టూడెంట్స్ కానీ, తెలుగు మీడియం స్టూడెంట్స్ కానీ మా ఒక్కళ్ళకే ప్రాబ్లం అని అనిపిస్తుంది. అది మీకే కాదు, అది అందరికీ ప్రాబ్లం. సో దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. మోర్ ఓవర్ అందులో వచ్చేటటువంటి మార్కులు మీ ఫైనల్ మెరిట్ లిస్ట్లోకి యాడ్ అవ్వవు. అది కేవలం మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది.
కానిస్టేబుల్ ఎగ్జామ్లో అయినట్లయితే కనుక ఇంగ్లీష్ నుంచి 20 నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయండి. అవుట్ ఆఫ్ 200 20 నుంచి 25 క్వశ్చన్స్ మధ్యలో వస్తాయి. అందులో వచ్చేటటువంటి క్వశ్చన్స్ కూడా ఎవరైనా సరే చేయగలిగేలాగానే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీద భయం పోవాలి, అది నేర్చుకోవాలి. ఇది నాకే కాదు అందరికీ ప్రాబ్లమే అనుకోవాలి. మొదలు పెడితే రానిదంటూ ఏది ఉండదు. ముందు మనం స్టార్ట్ చేయాలి, కంటిన్యూ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి, రివిజన్ చేయాలి అనే మైండ్ సెట్ తోటి వెళ్తే అందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇది నేనేదో ఇవాళ కొత్తగా వచ్చి మాట్లాడటం లేదు. ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి నోటిఫికేషన్లో కూడా అన్ని ఏరియాల నుంచి, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, అర్బన్ నుంచి అందరికీ సెలెక్షన్స్ వచ్చినాయి. అందులో తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు, మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారు, నాన్ మ్యాథ్స్ కూడా ఉన్నారు. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే పోలీస్ రిక్రూట్మెంట్లో అది తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, మెజారిటీ వేకెన్సీస్ ఆర్ బ్యాక్డ్ బై రూరల్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్. ఇది నేను చెప్పడం లేదు, ఇంతకు ముందు వరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క ట్రాక్ రికార్డ్. యూ ప్లీజ్ గో అండ్ వెరిఫై ఇట్. గ్రేట్ కాన్ఫిడెన్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.